నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపటికి తుంగభద్ర జలాశయం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు 30వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపటికి తుంగభద్ర నదిలో చూసుకున్నట్లయితే ఎల్బిఎల్ఎల్సికి ఎదిగిన 2352 క్యూసెక్స్ ఎదిగిన వదలడం జరిగింది. ఆర్బిహెచ్ఎల్సికి అంటే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సికి అయితే వదలడం లేదు. అలాగే ఆర్బిఎల్ఎల్సికి అంటే రైట్ బ్యాంక్ లెఫ్ట్ కెనాల్కి వదలడం జరిగింది. ఇక్కడ వచ్చేపాటికి 1205 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది. రైట్ బ్యాంక్ కెనాల్ మనం చూసుకున్నట్లయితే 50 క్యూసెక్స్ అయితే వదిలినారు. రైవర్ అయితే నిల్లేం లేదండి. ఈరోజు 50 క్యూసెక్స్ అయితే బయటికి వదలడం జరిగింది. ప్రస్తుతానికి నిల్వ వచ్చేసి 35 టీఎంసీల 966 క్యూసెక్స్ అయితే ఉందన్నమాట. మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ బ్యాంక్ లో లెవెల్ కెనాల్కి ఎడమ కాలువకి అయితే 2352 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది. అలాగే ఆర్బిహెచ్ఎల్సి అంటే కుడి హై లెవెల్ కెనాల్కి అయితే ఏమి వదలలేదన్నమాట. అలాగే ఆర్బిఎల్ఎల్సికి అంటే రైట్ బ్యాంక్ లో లెవెల్ కెనాల్కి అయితే చూసుకున్నట్లయితే కొద్దిగా 1200 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది. రైట్ బ్యాంక్ కెనాల్ కుడి కాలువకి అయితే 50 క్యూసెక్స్ అయితే వదలడం జరిగిందనమాట. ఇప్పుడు డ్యామ్లో అయితే 35 టీఎంసీల 966 క్యూసెక్స్ అయితే ఉందన్నమాట. ఇంట్లో వచ్చేసి 14,000 చిల్లర అయితే రావడం జరిగింది. 14,000 క్యూసెక్స్ అయితే ఈరోజు కొంచెం వర్షాలు తగ్గడం వల్ల ఇన్ఫ్లో తగ్గింది. అలాగే ఒక టీఎంసీ నీరు చేరినా కూడా బయటకు అయితే వదలడం జరుగుతుందన్నమాట. అంటే కొంచెం జిందాల్ ఫ్యాక్టరీకి వీటికి వదులుకుంటున్నారు. ఎందుకంటే డైరెక్ట్ పైప్ లైన్ ఉంది. అక్కడికి వచ్చేపాటికి ఒక అర టీఎంసీ అయితే అవసరం పడుతుందన్నమాట. అక్కడ అన్ని చెరువులన్నీ నింపుకొని మళ్ళీ రావాల్సిన పరిస్థితి అనమాట. ఇక శ్రీశైలం కూడా ఈరోజు మెరుగయ్యే పరిస్థితి. రేపు నెల 10-20కి ఏమన్నా గ్రాఫ్ పెరగొచ్చని చెప్తున్నారు అనమాట. దాని గురించి కూడా ఫుల్ వీడియో ఉంది, మీకు ఖచ్చితంగా అందిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం హై కొంచెం లో అంటే ఉత్తర కర్ణాటక అలాగే దక్షిణ కర్ణాటకలో వర్షాలు తగ్గడం వల్ల ఈరోజు రాత్రి తగ్గినాయి అన్నమాట వర్షాలు. అందువల్ల కొంచెం ఇన్ఫ్లో తగ్గింది. 14,000 క్యూసెక్స్. మొన్న చూసుకున్నట్లయితే 20,000 క్యూసెక్స్ ఏదైతే చెప్పుకున్నామో కొంచెం తక్కువ 19,000 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. ఈ రోజుకి కొంచెం చేంజెస్ అయితే కనిపించాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పైన ఎగునున్న ప్రాంతాలలో మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యే మూమెంట్ కూడా కనిపిస్తూ ఉంది. ప్రజెంటు అక్కడ భారీ వరదలు రావడం వల్ల ఇక్కడ ఇంత నీరైతే చేకూరుతుందన్నమాట. అంతేగాని ఈ ఎల్నినో సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అయితే మనకుంది, కానీ అక్కడ ప్రాంతాల్లో లేనట్లుగా కనిపిస్తోంది. భారీ ఎత్తున వర్షాలు అయితే పడుతున్నాయి. శ్రీశైలం కూడా భారీ ఇన్ఫ్లో ఒక 80,000 క్యూసెక్స్ అయితే వచ్చి చేరుతోంది. దాని గురించి మధ్యాహ్నం ఫుల్ వీడియో అయితే చేసుకుందాం. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.